ప్రజలతో మమేకమయ్యే అవకాశం ఉన్న కార్యక్రమాలకు కొందరు ఎమ్మెల్యేలు దూరంగా ఉండడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవటం లేదని ఆక్షేపించారు. తిరువూరు పంచాయతీపై ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ను పిలిచి మాట్లాడతానని సీఎం అన్నారు. ఇలాంటి వాటిని మొదట్లోనే నియంత్రించాల్సిందని ముఖ్యమంత్రి అన్నట్లు తెలిసింది. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ విభాగాలతో సమీక్ష నిర్వహించారు. ఇకపై ఎవరైనా పింఛన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొనకపోతే వెంటనే తన దృష్టికి తేవాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. అలాంటి ఎమ్మెల్యేలపై చర్యలకు వెనకాడబోమని హెచ్చరించారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కారం, నాయకుల బాధ్యతలపై మార్గదర్శకాలు జారీ చేశారు. పింఛన్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు, కార్యకర్తల కుటుంబాలకు బీమా సొమ్ము పంపిణీ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొనాల్సిందేనని స్పష్టం చేశారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించిందని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ప్రతి ప్రజాప్రతినిధి వారంలో ఒకరోజు ఖచ్చితంగా ప్రజావేదిక నిర్వహించి ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించాలన్నారు. ఇన్ఛార్జి మంత్రులు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలకు వచ్చిన అర్జీల వివరాలు తెప్పించుకుని యంత్రాంగంతో సమన్వయంతో వేగంగా పరిష్కారమయ్యేలా చూడాలని నిర్దేశించారు. కొందరు ఎమ్మెల్యేలు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న సీనియర్లను, పార్టీ శ్రేణుల్ని పక్కన పెట్టి వైసీపీ నుంచి కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యమిస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందన్న సీఎం అది సరికాదన్నారు. ఎమ్మెల్యేలకు నచ్చిన వారినే కాకుండా పార్టీలోని సీనియర్లను కూడా కలుపుకుని వెళ్లాలని సూచించారు. మొంతా తుపాను వేళ ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులు, ప్రజలకు అండగా నిలిస్తే వైసీపీ అధ్యక్షుడు జగన్ విషం చిమ్ముతున్నారని సీఎం విమర్శించారు. ఇలాంటి దుష్ప్రచారాలను తిప్పికొడుతూ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై నాయకులు దృష్టి సారించాలని, గ్రామ, వార్డు స్థాయిలో శ్రేణుల్ని చైతన్యం చెయ్యాలని చంద్రబాబు సూచించారు. కూటమి నాయకులతో సమన్వయం, పార్టీలో క్రమశిక్షణ, సేవా దృక్పథంతో వ్యవహరించడం ద్వారా ప్రజల్లో పార్టీపై నమ్మకాన్ని మరింత బలపరచాలని నిర్దేశించారు. కూటమి నేతలతో సంప్రదించి పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పోస్టుల్ని వెంటనే భర్తీ చేయాలని సూచించారు. ట్రస్ట్ బోర్డు కమిటీలను కూడా వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. తిరువూరు వివాదానికి సంబంధించిన నివేదికను క్రమశిక్షణ కమిటీ చంద్రబాబుకు అందించగా ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్నీని పిలిపించి తాను మాట్లాడతానని సీఎం అన్నారు. ఏ స్థాయి నాయకులైనా పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాల్సిందేనని తిరువూరు వివాదంపై సీఎం స్పందించారు. క్రమశిక్షణ రాహిత్యాన్ని ఉపేక్షిస్తే మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశముందని సీఎం అన్నట్లు తెలిసింది.